హలో అందరికీ. నెల్లూరు చేపల పులుసు ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేశారా? ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. గోదావరోళ్ళు అని చెప్పి వీడియోస్‌లో చూస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. వాళ్ళు యూజ్ చేసే ప్రతీదీ అంటే ఒక్కోసారి బెండకాయ, వంకాయ అలా యూజ్ చేస్తారు. నెల్లూరు సైడ్ మాత్రం చేసే చేపల పులుసులో ఎలాంటివి యూజ్ చేయరండి. కేవలం మామిడికాయ, టమోటా, ఎర్రగడ్డ ఇవన్నీ ఏసి బాగా మంచిగా కలిపేసుకొని ఉప్పు, కారం, పసుపు, ఆయిలు అంతా మంచిగా ఏసి కలిపేసుకొని చింతపండు పులుసు మస్ట్ అండ్ షుడ్ అనమాట. కొంచెం ఎక్కువ పడతది. నూనె కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. అన్నీ ఒకసారిగా పోసి కలిపేసి అలా మంచిగా అంటే ఉప్పు అంతా చూసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటే అసలు ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్ అనమాట. నాటుకోడి పులుసు కూడా ఇలాగే ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అందరికీ ఆదివారం సెలవైతే మా అమ్మకు మాత్రం ఖచ్చితంగా ఆదివారం మా ఇంట్లో డ్యూటీ లాగా ఉంటుంది. అమ్మ బిడ్డను చూస్తానని చెప్పి ప్రతి ఆదివారం ఖచ్చితంగా మా ఇంటికి వస్తుంది. వస్తూ చేపలు, మటను, చికెను ఏదో ఒకటి పట్టుకొని వస్తుంది. పోన్లే మా బిడ్డలు తింటారు అని చెప్పేసి. అమ్మ ప్రేమని కొనలేము ఎంత రేటు పెట్టినా సరే. ఇక్కడ చూడండి చేపల పులుసు అయితే ఎంత బాగా వచ్చిందో. నాకు తలనొప్పిగా ఉండేసరికి కొంచెం టీ పెట్టుకొని తాగాను. చివరిగా అయితే ఒకసారి మా అమ్మకే చెప్పాను అనమాట, మా ఫస్ట్ నువ్వే టేస్ట్ చేసి చూడు, అందులో వేసే మామిడికాయ ముట్టు అయితే ఆ ముట్టితోనే తినేయచ్చు అన్నం మొత్తము, అంత ఇష్టంగా తింటారు. పిల్లలు అయితే చేపలు తినరండి, అందుకోసం వాళ్ళ కోసం మళ్ళీ ఎక్స్ చేశాను. ప్లీజ్ లైక్ చే